మనకున్న చెడ్డ లక్షణం ఏంటంటే పిల్లల దగ్గర సంఘ పెద్దల యొక్క చెడు మాట్లాడతాం, పిల్లల వద్ద సేవకుల గురించి చెడు మాట్లాడతాం, పిల్లల వద్ద సంఘ వ్యవహారాల గురించి చెడుగా మాట్లాడతాం. ఆ పిల్లలు భయాన్ని నేర్చుకోకుండా చేసేది మనమే. సహవాసాన్ని గురించి ఎప్పుడూ నెగిటివ్గా ఒక్క మాట కూడా మాట్లాడకండి. పెద్దల గురించి కానీ, సువార్థికుల గురించి కానీ, పరిచారకుల గురించి కానీ, సేవకుని గురించి కానీ పిల్లల వద్ద ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడొద్దు. దట్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. సేవకుడు పడిండుటేనను లేచుటేనను ఎవరి పని? మనం ఎందుకు కలుగు చేసుకోవాలి? మన పిల్లలు రేపు దేవుని సాధనాలుగా ఉండాలి అంటే, మన పిల్లలు దేవుని మహిమను మరలా తిరిగి తెచ్చేవాళ్ళుగా ఉండాలి అంటే మన పిల్లలకు మనం ఏం నేర్పాలి? జాగ్రత్త నాన్న, దేవుడు నీతో ఉన్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు, ప్రతిదీ లెక్క రాస్తాడు. రహస్యంగా జరిగించే సమస్తం రేపు తీర్పులోకి వస్తాయి. ఇది మన నుండి వారికి అందాలి. సహవాసంలో ఎప్పుడు వాక్యాన్ని వినటానికి వస్తాడో క్రమశిక్షణ ఉంటుంది, భయం పెరుగుతుంటుంది. రోజు రోజుకు క్రమశిక్షణ, భయం పెరగాలి అని అంటే పిల్లలని ఇప్పుడు సహవాసానికి దూరం చేయొద్దు. పిల్లల్ని మీ వెంట పెట్టుకునే రండి. మీరు పిల్లల్ని విడిచిపెట్టి మందిరానికి రావడం కాదు కావాల్సింది. మీరు ఎప్పుడు వస్తారండి రా, నేను వెళ్ళిపోతున్నాను అనకండి. వాళ్ళని మీతో వెంట పెట్టుకుని తీసుకొని రావడం.